తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా వారాహి నవరాత్రులు అయితే రాబోతున్నాయి. అమ్మవారిని విశేషంగా 9 రోజుల పాటు ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. గుప్త నవరాత్రులు అంటారు, గుప్తంగా చేయాలంటారు. ఇంతకీ వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందవచ్చు, దాని గురించి మీరు వివరించండి. అదేవిధంగా వారాహి నవరాత్రుల్లో అమ్మవారి ఏ నామాన్ని ఉచ్చరిస్తే మంచి కలుగుతుందంటారు? హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశం అంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం గ్లౌం వారాహ్యై నమః. ఓం వారాహి దేవ్యై నమః. వారాహి అమ్మవారు గుప్త నవరాత్రులు వచ్చేసినాయి మనకి. 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా ఈ జరుగుతాయి. ఆషాఢ శుక్ల పాడ్యమి రోజున ప్రారంభం అవుతాయి. ఆషాఢ శుక్ల నవమి వరకు జరుగుతాయి. అయితే అసలు ఈ వారాహిదేవి ఎవరండి అంటే సప్తమాతృకుల్లో ఒకరు. అసలు సప్తమాతృకులు ఎవరండి అంటే బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, విష్ణువు నుంచి వైష్ణవి, మహేశ్వరుడి నుంచి మాహేశ్వరి, అలాగే కుమారస్వామి నుంచి కౌమారి, అలాగే ఇంద్రుడి నుంచి ఇంద్రాణి, అలాగే చాముండ, వరాహస్వామి నుంచి వారాహి. వీళ్ళు సప్తమాతృకులు అంటారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టారంటే గౌరీదేహ సముద్భవాం, గౌరీదేవి శరీరం నుంచి పుట్టారు. ఎందుకు పుట్టాల్సి వచ్చింది అంటే భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడితో లలితాదేవి యుద్ధం చేయబోతుంటే అప్పుడు ఈ యొక్క సైన్యాన్నంతటినీ కూడా రక్షించాలి కాబట్టి వారాహిని పుట్టించింది, సప్తమాతృకులను పుట్టించింది. ఆ వారాహి అమ్మవారికి దండనాథ అని పేరుంది. అంటే కమాండర్ ఇన్ చీఫ్, మొత్తం ఆ సైన్యానికి అంతటికీ కూడా అధ్యక్షురాలను చేసింది అమ్మవారు. అలాగే వార్తాళి అంటారు ఆమెని, మెసేజ్ కన్వే తీసుకెళ్తుంది. ఆంజనేయ స్వామికి ఎలాగైతే రావణాసురుడికి మెసేజ్ పట్టుకెళ్ళిందో, అరే తాట తీస్తాడు రా రాముడు అంటే ఏమనుకుంటున్నావురా, ఆ రావణాసురుడు ఏమనుకున్నాడంటే శ్రీరామచంద్ర ప్రభు అంటే ఏదో మామూలు మనిషి అనుకున్నాడు. ఇప్పుడు స్వామి వివేకానంద పుట్టాడండి, మనము స్వామి వివేకానంద ఒకటైపోతామా, ఆయన సాక్షాత్ శివుడైన. అట్లా రావణాసురుడు రాముని యొక్క ఇది తెలుసుకోలేకపోయాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి తెలియజేసిన ఒక దూతగా తెలుసుకోలేకపోయాడు. శివదూతి అన్నారు. అందువలన ఈ యొక్క వార్తాళి అమ్మవారు ఏంటంటే వార్తలు పంపుతుంది బండాసురుడికి. అరే మూర్ఖుడా, అక్కడ ఉన్నది లలితమ్మరా, నువ్వేం చేయలేవురా అంటే వాడు వెండు. అసలు ఆ వాడేమనుకుంటాడు, నేను ఎప్పుడో చచ్చిపోయాను, విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తి చంపేసినటువంటి రాక్షసులందరినీ నేను పుట్టించేశాను, ఇప్పుడు నా అంత గొప్పవాడు లేడు అనుకుంటున్నాడు. అది చాలా కష్టపడేవాడు మంత్రశక్తితో చేస్తాడు. అమ్మవారు ఎంతసేపు అండి, అమ్మవారికి లలిత అమ్మవారికి కరాంగుళిని కోత్పన్న నారాయణ దశాకృతి. కరము అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, కర అంగుళి నఖ అంటే గోల్డ్. ఇలా విదిల్చింది అమ్మవారు. విదల్చగానే ఉత్పన్న, కర అంగుళి నఖ ఉత్పన్న, పుట్ని నారాయణ. ఏం పుట్ని? శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు. కాబట్టి ఇలా వచ్చేసి అప్పుడు మత్స్య అవతారం, కూర్మ అవతారం, విష్ణుమూర్తి ఎత్తినటువంటి 10 అవతారాలు, రాముడు కృష్ణుడు అవతారాలు ఎత్తి వాళ్ళని చంపేశారు. భండాసురుణ్ణి అమ్మవారు చంపేసింది. కాబట్టి ఈ అమ్మవారు గ్రామ దేవత కాశీకి. అలాగే చక్కగా ఈ యొక్క అమ్మవారు మనకి క్షేత్రపాలకుడు ఎవరు? కాలభైరవుడు. గ్రామదేవత ఏమో కాశీకామ. స్వయంభూగా ఏమన్నా మా గుళ్ళు స్వయంభూ, మా దొంగ పెట్టాలు దొంగ గుళ్ళు పెట్టేసి వారాహి అమ్మవారు, ఈ ప్రత్యంగిర అమ్మవారు ఇవన్నీ అని పెట్టేశారు. ఎక్కడా లేవు. వారాహి అమ్మవారు కాశీలోనే ఉంటుంది. అసలు ప్రజలు దేవాలయాలకు వెళ్లే ముందు మొట్టమొదటిగా తెలుసుకోదే వారాహి తత్వం అంటే. వెళ్ళిపోయి విగ్రహాలకు వెళ్ళిపోయి దండలు, కొబ్బరికాయలు, పూలు దండలు వేసేస్తే రాదు. అసలు వారాహి అమ్మవారు ఆ కాశీ మహానగరాన్ని కృతయుగంలో ఆ యుగం నుంచి సంరక్షించింది, ఆ రాక్షసులను సంహరించింది. యుద్ధం అంతా అక్కడ జరిగింది. ఆమె గౌరవార్థం మనం పూజ చేసుకోవాలి, ఆమె అనుగ్రహం రావాలంటే. అంతేకాని మొత్తం జనమంతా గుడి దగ్గరికి వెళ్తే ఖాళీలు ఎక్కడుంటాయి? అసలే పవన్ కళ్యాణ్ ఎందుకు వారాహి దీక్ష చేస్తున్నాడు? డిప్యూటీ సీఎం అని చేస్తుంది, రాజ్యాధికారాన్ని ఇస్తుంది వారాహి అమ్మవారిని చేస్తే. భూ కబ్జాలు, భూ సమస్యలు. ఆయన పాపం వారాహి
డిప్యూటీ సీఎం కాకముందు ఆయన ఒక రథాన్ని తయారు చేసుకుని దానికి వారాహి అని పేరు పెట్టాడు. ఆయన గ్రీన్ కలర్ పెడితే ఇది మిలిటరీ కలర్, ఈ కలర్ టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, మిలిటరీ వాళ్ళు బొక్కలా వేసేస్తారు ఇన్ని, లేకపోతే మిలిటరీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, ఈ వాహనాన్ని ముందుకు వెళ్లకుండా మేము చేసేస్తామని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పారు. మరి ఆపగలిగారు? కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా పేరు నాని వీళ్ళంతా చెప్పారు. ఆపగలిగారా? ఆపలేరు. అది వాళ్ళు ఏదో రాజకీయంతో వాళ్ళకి తెలుసు ఆపలేరని. వాళ్ళు ఏంటంటే రాజకీయంగా చేయాలనే ఉద్దేశంతో చెప్తారు. వారాహి అనేటటువంటి పేరు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ సాధన చేసిన పవన్ కళ్యాణ్ రథాన్ని ఎవరైతే ఆపలేకపోయారో ముందుకి, ఆయన అసలే ఆయనకి ఎందుకు తెలియదు? ఆయన మిలిటరీ ఆఫీసర్ కొడుకు, ఆయనకి తెలియదు, అన్నీ తెలుసు. ఒక వాహనాన్ని ఒక పార్టీ అధ్యక్షుడు మార్కెట్లోకి వదులుతున్నాడంటే ఆ మాత్రం తెలీదా కనుక్కోకుండా? అలా వారాహి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు, వారాహి సాధన చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏది అడ్డురాదు. ప్లస్ ముఖ్యంగా ఈ కాలంలో రేట్లు హైదరాబాద్ వాళ్ళు ఎక్కువగా వారాహి అమ్మవారికి చేయాలి. ఎందువలన రేట్లు బాగా పెరిగిపోయినాయి, భూముల కబ్జాలు అవుతున్నాయి. ఏమండి మా భూములు ఇదైపోయిందండి, మా స్థలాలు ఉన్నాయండి, రేట్లు పెరగట్లేదండి అని అనేటటువంటి వాళ్ళందరూ కూడా భూమి సంబంధమైనటువంటి తగాదాలు కోర్టుల్లో ఉన్నాయనేటటువంటి వాళ్ళందరూ కూడా వారాహి పూజలు చేశారు. చేస్తే అమ్మవారు రక్షిస్తుంది. కరెక్టే, ఇది దొరికిందే ఛాన్స్ కదా అని దొంగ పీఠాలు, దొంగ గురువులు, దొంగ పంతుళ్ళు వీళ్ళంతా వారాహి హోమాలు చేసుకోండి అని చెప్పేసి అందులో విస్కీ కూడా వేయించేస్తున్నారు, డబ్బులు కూడా భారీగా లాగుతున్నారు. అయితే కోర్టులో కేసు ఫైల్ అయ్యకుండా ఈ మహానుభావులు కూడా జనాలు ఎలా తయారయ్యారంటే, కోర్టులో ఫైట్ చేయమ్మా, లాయర్ దగ్గరికి వెళ్ళు, కోర్టులో ఫైల్ చేయంటే వెళ్ళరు. అంటే వారాహి హోమం చేస్తామండి, దాని అంతకదా అయిపోద్దండి అంటే భయం అనమాట. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వంటే ఎవరు? అలా చేస్తే అమ్మవారు, వారాహి అమ్మవారు ఏది చేయదు, పోరాడిన వాడికే. ఇకపోతే ఈ అమ్మవారికి మనం ఏం చేయాలి? గుప్త నవరాత్రులను ఎందుకు పేరు పెట్టారంటే గుప్తంగా చేసుకోవాలా. ఇప్పుడు చేసే ప్రతి పూజ కూడా, ప్రతి జనము కూడా పబ్లిసిటీ పూజలు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటున్నారు, వాట్సాప్లో పెట్టుకుంటున్నారు. అరే దేవుడు ముఖ్యమా మనకి, జనం ముఖ్యమా? జనం గొడవ ఎందుకురా? ఏకాగ్రతగా అమ్మవారిని చేయరా నాయన అని చెప్పినా సరే వినరు. ఇప్పుడు లలితా సహస్రం కూడా చూడండి. ఓం అస్య శ్రీ లలిత రహస్యనామ స్తోత్రమాలా మంత్రస్య, రహస్యం, అది కూడా రహస్యంగా చేయాలి. పారాయణలు గట్టిగా చేస్తూ 9 చీరలు వస్తాయి కదా, రంగుల చీరలు, 9 రంగుల చీరలు బ్యాచీలు చేసేస్తున్నాయి లలితా సహస్రం. అవి కూడా సీక్రెట్గానే చేయాలి. 9 రంగుల జాకెట్లు ఇచ్చే వాయినాలు ఇచ్చేటటువంటి వాళ్ళకి 9 చీరలు పట్టరండి అంటున్నారు వీళ్ళు. సో వీళ్ళ ప్రలోభం కోసం, వీళ్ళ లబ్ధి కోసం అమ్మవార్లను వాడుకోకూడదు. అలాగే ఈ యొక్క వారాహి అమ్మవారు ఎవరైతే సాధకులు, ఈ ప్రవచనకారులు కూడా ఎలా తయారయ్యారంటే, ఇది మామూలు వాళ్ళు చేసే పూజలు కాదు, సాధనాపరులు. కామాఖ్య అమ్మవారు అంబుబాచికి వెళ్ళేవది మామూలు జనానికి కాదు, సాధకులు, ఉపాసన చేసేవాళ్ళు. ఎవరు ఉపాసన చేసేవాళ్ళు? ప్రత్యేకించి ఏమైనా 24 hours కూర్చొని అమ్మవారు జపం చేసేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే నువ్వు చేసేసినంత మాత్రాన అమ్మవారు వచ్చి ఇస్తానని ఏమైనా చెప్పిందా? ప్రతి గృహిణి, ఇంట్లో దీపం పెట్టే ప్రతి గృహిణి ఉపాసకురాలే, సాధకురాలే. ఏ ఇల్లైనా దీపం పెట్టకుండా ఉంటుందా ముఖేష్ చెప్పు? ఎవ్వరైనా దీపం ప్రొద్దున్నే లేచగా బొట్టు కూడా పెట్టుకున్నావు, చక్కగా పూజ చేస్తారు. అదే ఉపాసన. అది మానేసి ఉపాసన అంటే ఏదో పెద్ద అఘోరీలు వచ్చేస్తారు, ఇలా కనబడిపోతారు, ఇలా మాయమైపోతారు, తర్వాత జడలు వేసుకుని అడుక్కునే వాళ్ళని చూపించి, కాషాయ బట్టలు వేసుకుని అడుక్కునే వాళ్ళని చూపించి వీళ్ళంతా అఘోరీలు వచ్చేసారు, తంత్రవేత్తలు, మంత్రవేత్తలు కామాయకు వచ్చేస్తారని ప్రవచనకారులు, స్వామీజీలే పబ్లిసిటీలు చేస్తుంటే మామూలు జనానికి నాలెడ్జ్ ఎప్పడం దుద్ది. కాబట్టి ఈ యొక్క అందరూ చేసుకునేటటువంటి పండగ ఇది. ఒక మహానుభావుడైనటువంటి వాడు ప్రవచనకారుడు వారాహి అమ్మవారి సవత్తల్లి, పినతల్లి, ఈమె తల్లి కాదు అన్నాడు. పాపం అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బాధపడాలి, మన సోదరుడే కాబట్టి. అట్లా అనకూడదు. అలాగే ఇంకొక మహానుభావుడు ప్రవచనకారుడు, ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి ఆయన మిరియాలు, ఇవన్నీ కూడా ఎండుమిరపకాయలు కిలోలు బస్తాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టి హోమాలు చేసేవారు. అతనికి కాలు తీసేశారు, తర్వాత చనిపోయాడు పాపం. మన మిత్రుడే వీళ్ళంతా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పీఠాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విస్కీలు వేసేస్తున్నారు, హోమాలు అంటున్నారు, దోపిడీ చేస్తున్నారు. చేస్తే చేసుకోవచ్చు, కానీ వీళ్ళ పబ్లిసిటీ మాత్రం అమ్మవారు తాట తీస్తుంది. వారాహి అమ్మవారు ఏమని చెప్తున్నారు? అసలు అప్లికేషన్ పెట్టింది, వీసా అసలు రావట్లేదు, 10 times రావట్లేదు, జస్ట్ ఈ హోమం చేసేగానే వచ్చేసింది న్యూస్, అప్లై చేయకుండా. ఇది వీళ్ళ పబ్లిసిటీ. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ గుడికి వస్తే, ఐపీఎస్ ఆఫీసర్ చాలా ప్రాబ్లంలో పడిపోయాడు, అక్కడికి వచ్చేసాడు, హోమం చేయించుకున్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ పరువు కూడా తీశాడు వీళ్ళు. సో ఇలా స్టూడెంట్ పుస్తకాలు చదవకుండానే ఎంఎస్ వచ్చేసింది, మార్కులు. ఇక టీచర్లు, యూనివర్సిటీలు, ప్రొఫెసర్లు మేమంతా ఎందుకయ్యా అంటే ఎవడిష్టం వచ్చినట్టాడు చెయ్యండి, చేసుకోండి, సంపాదించుకోండి, ఎవరు వద్దంటలా.
బట్ వాస్తవ జ్ఞానాన్ని అందించకుండా హైప్ ఎందుకు, ప్రజలకు ఎందుకు, వాళ్ళు అదే అనుకుంటున్నారు పాపం. ఈ ప్రజలు కూడా దొంగలుగా తయారయ్యారు. వీళ్ళు ఏంటంటే అబ్బా లాభాలు వస్తాయి ఇన్స్టెంట్, వారాహి అమ్మవారు చేసేస్తే ఏమంటే చాలా పవర్ఫుల్ అండి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఎవరో, ఆమె వారాహి. ఈమెం స్పెషల్గా ఇవ్వదు, వాళ్ళు ఏమో స్పెషల్గా ఇచ్చారా? కాబట్టి 9 రోజులు కూడా నాయన చక్కగా భక్తిగా కలశం పెట్టుకోవాలి. ఉదయం నిద్ర లేచి ఎర్రని జాకెట్ కానీ ఆకుపచ్చని రంగు జాకెట్ కలశంలో పెట్టి, మామిడాకుల కలశం మీద పెట్టి, పసుపు కొమ్మును కట్టేసి కలశానికి పసుపు కొమ్మల దండ వేసి అమ్మవారికి, ఆ తర్వాత తమలపాకులో విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుడిని మనం పూజ చేసి, ఈ వారాహి అమ్మవారికి మనం రోజు నిత్యం పూజ చేయాలి. మనకి వారాహి అష్టోత్తరం ఉంది. వారాహి ఎవరెవరు గురువుల దగ్గర వాళ్ళ మంత్రాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు మంత్రాలు జపాలు చేసుకోవచ్చు, చాంటింగ్ చేసుకుంటే. నైవేద్యాల కోసం మళ్ళీ భయంకరమైన నైవేద్యాలు మనం తినేద్దాం కదా అని పాయసాన్నము, మంచి మంచి రుచికరమైన ఫుడ్డులు తయారు చేస్తున్నారు. పెట్టండి, పేదవాళ్ళకి పెట్టండి. మీరు కొంచెం తీసుకొని పేదవాళ్ళకి పంచండి. పాయసాన్న ప్రియ త్వక్స్తాపశలోక భయంకరి. పాయసాన్నం నాకు ఇష్టం అంటే నిన్ను తినమని చెప్పిందా? పాయసాన్నం పెట్టు, పేదవాళ్ళకి పంచు. పులిహార 9 రోజులు కూడా 9 రకాల దేవతలు. ఏ దేవతలకు పూజ చేయాలండి అని అంటే సప్తమాతృకలు వీళ్ళకి చేస్తూ, లేకపోతే నవదుర్గా ప్రకీర్తితా, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, కాచాయని చాష్టమం, సప్తమం కాళరాత్రిశ్చ మహా గౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తితా. ఈ 9 మంది దేవతలను పెట్టుకోవచ్చు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ, ఇలా దుర్గలు. అమ్మవార్లు ఎవరైనా సరే, అన్నపూర్ణ, కామేశ్వరి, ఇట్లా అన్ని రకాల అమ్మవార్లని, ఏదో ఒక రకమైనటువంటి అమ్మవార్లని ఈ 9 రోజులు అమ్మవారికి అలంకారం చేసుకొని మనం చక్కగా అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవచ్చు, ఆ మంత్ర జపాలతో పూజ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నైవేద్యం ఏదీ లేదండి బాబు మేము ఏమీ చేయలేమంటే పాయసాన్ని పెట్టుకోండి. వడపప్పు, కందిపప్పు, అన్నము, కందిపప్పు, ఉడకబెట్టిన కందిపప్పు కూడా పెట్టొచ్చు, ఉడకబెట్టిన శనగలు పెట్టొచ్చు ఒకరోజు, పులిహార, తర్వాత ఈ యొక్క పాయసాన్నము, దద్దోజనము, అప్పాలు, ఇవన్నీ కూడా నైవేద్యాలు పెట్టొచ్చు. అలాగే అమ్మవారికి ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలన్నీ కూడా పెట్టొచ్చు. స్నిగ్ధౌధన ప్రియ నైవేద్యాల మీద ఆవు నెయ్యిని పెట్టొచ్చు. ఈ రకంగా 9 రోజులు చేసుకున్నట్లయితే మనం పురుష ప్రయత్నం కూడా చేసుకోవాలి. పురుష ప్రయత్నం చేసుకుని అమ్మవారిని, జగన్మాత అయినటువంటి ఆ యొక్క వారాహిని, ఉగ్రదేవత కాదు ఆమె మామూలు పార్వతీదేవ అవతారం అని చెప్పి చేసుకున్నప్పుడు శుభ ఫలితాలు వస్తాయి నాయన. అలా కాకుండా ఎవడెవడో చెప్పాడని, అసలు గురు పరంపరలో రానటువంటి వాడు ఉగ్రదేవత ఆరాధన ఇట్లా పిచ్చి పిచ్చి చెప్తే, ఆ భయంతో చేస్తే ఫలితం ఏమొస్తుందో చెప్పు. ఈ రకంగా సకల ఆశ్రిత కల్ప వృక్షం అమ్మవారు, కామధేనువు తల్లి, సాక్షాత్తు జగజ్జనని అయినటువంటి పార్వతీయే ఆమె. గణపతి మహారాజ్ కుమారస్వామి కూడా ఆయన భక్తుడైనటువంటి ఒక ప్రేతాత్మక తయారైనటువంటి వాడి కుమారుడు. తండ్రికి చచ్చిపోతాడు, ప్రేతాత్మ అవుతాడు. వాళ్ళ కొడుకు వినాయకుడి భక్తుడు, తీసుకెళ్ళమంటే వాళ్ళని తీసుకెళ్ళి మోక్షం ఇప్పించాడు. వెంటనే వినాయకుడు చూసి, వారాహి అమ్మవారు భయపడాల్సినటువంటి పని లేదు, ఉగ్రరూపంలో ఉంటుంది, అమ్మవారిని స్తుతిస్తాను అని చెప్పి, అప్పుడు అమ్మవారిని స్తుతిస్తే గౌరీనందన అని వినాయకుడిని చక్కగా ఆశీర్వదిస్తుంది. అందువలన ఎక్కడా కూడా వారాహి అమ్మవారు ఎవ్వరికీ కూడా హాని చేయలేదు. భూముల కబ్జాలైనటువంటి వాళ్ళు భూములు ఏ లాయర్ని పెట్టుకోకుండా మీకు అమ్మవారు ఇచ్చేస్తుందా? మీరు పోరాడాలి తప్పకుండా. భూ తగాదాలు ఇవన్నీ కూడా పూర్తి చేసేటటువంటి దేవత, మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి జగజ్జనని ఆ వారాహి అమ్మవారు నాయన. ముఖ్యంగా అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. నమస్కారం. ధన్యవాదాలు.